ప్రజా సమస్యలను అసెంబ్లీలో చర్చించకుండా పక్కదారి పట్టించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజకీయాలు చేస్తున్నారని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. జాబ్ క్యాలెండర్ పేరిట నిరుద్యోగులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని, అది పూర్తిగా ఫేక్ క్యాలెండర్ అని అన్నారు. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ నేతృత్వంలో శుక్రవారం ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నాయకులు అసెంబ్లీ నుంచి గన్ పార్క్ వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు. తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద బైఠాయించి నినాదాలతో హోరెత్తించారు. అసెంబ్లీలో ఎమ్మెల్యే దానం నాగేందర్ అనుచిత వ్యాఖ్యలు చేశారని, తక్షణమే యావత్ తెలంగాణ మహిళలకు ఆయన బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేశారు. స్పీకర్ గారు, ప్రభుత్వం పారిపోతున్నది, 2 లక్షల ఉద్యోగాలను మోసం చేసింది గతంలో, మళ్లీ జాబ్ క్యాలెండర్ అని చెప్పి డ్రామా చేస్తున్నదని చెప్పి మేమందరం కూడా స్పీకర్ గారిని చేతులు జోడించి అభ్యర్థించినాం. స్పీకర్ గారు కనీసం 2 నిమిషాలు మైక్ ఇవ్వలేదు. ప్రభుత్వం పారిపోయింది. వాళ్ళ తెలంగాణ యువతకు మేం చేసే విజ్ఞప్తి ఒకటే, గత 9 నెలలుగా 8 నెలలుగా ఈ రాష్ట్రంలో ఏం జరుగుతా ఉందో మీరు చూస్తా ఉన్నారు. మిమ్మల్ని అందరినీ రెచ్చగొట్టి, మిమ్మల్ని అందరినీ ఉసిగొలిపి 2 లక్షల ఉద్యోగాలని చెప్పి మాయమాటలు చెప్పి, గ్రూప్ 2 పోస్టులు 2000 చేస్తామని చెప్పి, గ్రూప్ 3 పోస్టులు 3000 చేస్తామని చెప్పి, గ్రూప్ 1 లో 1:100 నిష్పత్తిలో పిలుస్తామని చెప్పి, మెగా డిఎస్సీ వేస్తామని చెప్పి, జీవో 46ను సవరిస్తామని చెప్పి, ఏది చేయకుండా మళ్ళొక్కసారి జాబ్ క్యాలెండర్ పేరిట మభ్యపెడుతున్నందుకు స్పీకర్ ను మేము అభ్యర్థించినాం. ప్రభుత్వాన్ని మేము నిలదీసినాం ఈ రోజు. కానీ మాకు మైక్ ఇవ్వలేదు.